మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయని ఎస్పి శైలజ గారి గురించి మాట్లాడుకుందామండి. పూర్తి పేరు వచ్చి శ్రీపతి పండితారాజుల శైలజ. ఆంధ్రప్రదేశ్కి చెందిన సినిమా గాయని, నటి, డబ్బింగ్ ఆర్టిస్టు, భరతనాట్య నృత్య కళాకారిణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మొత్తం 7,000కు పైగా పాటలు పాడారు. ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సోదరి, నటుడు శుభలేఖ సుధాకర్ గారికి భార్య. ఈమె కూడా అన్నలాగా ఎన్నో సినిమాలు పాడారు. 9 అక్టోబర్ 1962లో కోనమ్మపేటలో నెల్లూరు జిల్లాలో జన్మించారు. వీరికి శుభలేఖ సుధాకర్ గారిని వివాహం చేసుకున్నారండి. ఒక నటుడు, ఆయన ప్రముఖ నటుడు, కమెడియన్. సినిమాల్లో మంచి మంచి సినిమాల్లో చేశారు. శుభలేఖ అనే సినిమాలో నటించడం వల్ల ఆయన పేరు శుభలేఖ సుధాకర్ అయింది. వీరికి గాను ఒక అబ్బాయి శ్రీకర్. నెల్లూరు జిల్లా కోనమ్మపేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించారు. తండ్రి హరికథ భాగవతారు సాంబమూర్తి గారు. అన్న వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ గాయలు. వీరిద్దరూ శైలజ గారిని బాగా చదివించాలనుకున్నారు. 1970లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విదేశాల్లో ప్రదర్శన ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వటానికి ఎస్పి శైలజ గారు వెళ్ళారు. అక్కడ విమానం డిలే అవ్వడంతో అక్కడ సినీ దర్శకుడు కె చక్రవర్తి గారి సమక్షంలో సరదాగా పాటలు పాడారు. 1978 నుంచి ఇప్పటిదాకా పాటలు పాడుతూనే ఉన్నారు. తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మెడ్రాసు పిలిచి మార్పు అనే సినిమా కోసం పాడించారు. ఈనాడు దర్శకులు తేజ ఆ సినిమాలో చిన్నపిల్లవాడిగా నటించారు, చైల్డ్ ఆర్టిస్ట్గా. ఆమె పాడిన పాటల్లో వేల గోపెమ్మల ముగ గోపాలుడే, సాగర సంగమంలో అదొకటిను, వేదం అణువణువున నాదం అదొకటి, మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమాలో లాలు దర్వాజ కాడ లష్కర్ బోనాల్ అనే పాట ఒకటి బాగా పేరు పొందాయి. ఈమె మద్రాసులో భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ఇస్తున్నప్పుడు కె విశ్వనాథ్ గారు తను తీసిన సాగర సంగమం సినిమాలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను వారి కుటుంబ సభ్యులను ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. దాంట్లో జయప్రద కూతురుగా నటించారండి. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సాగర సంగమంలో నటించారు. అదే ఆమె మొదటి చిత్రం మరియు చివరి చిత్రం. ఆమె సుమారు 70 సినిమాలలో చాలామంది నటీమణులకు తన గాత్రదానం ఇచ్చారు. గుణ హీరోయిన్లో కూడా గాత్రం ఈవిడేనండి ఇచ్చింది. మొదటి డబ్బింగ్ ఇచ్చిన నటి వచ్చి రాధిక. పట్నం వచ్చిన ప్రతివ్రతల్లో సినిమాల్లో ఇచ్చారు. వసంత కోకిల్లో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్లాడతాలో టబు గారికి, మురారి సినిమాలో సోనాలి బింద్రే గారికి ఈవిడ డబ్బింగ్ ఇచ్చారు. నటుడు శుభలేఖ సుధాకర్ని వివాహం చేసుకున్నారు. వీరిది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. వీరికి గాను ఒక కుమారుడు. నటించిన చిత్రం వచ్చి సాగర సంగమం. అదే నటించిన మొదటి చిత్రం మరియు చివరి చిత్రం. ఆ ఒక్క సినిమాలోనే నటించారు. పాడిన సినిమాలు వచ్చి మార్పు తొలి సినిమా, శివరంజని, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు, శంకరాభరణం, మోసగాడు, వంశవృక్షం, సీతాకొక చిలక, శుభలేఖ, సితార, సాగర సంగమం, 2 జళ్ల సీత, జననీ జన్మభూమి, మయూరి, స్వాతి ముత్యం, స్వాతి, జాకి, సిరివెన్నెల, పడమట సంధ్యారాగం, మగధీరుడు, శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్సింగ్ ట్రూప్, స్వయం కృషి, రుద్రవీణ, స్వరకల్పన, రాజా చిన్న రోజా, కోకిల, సూత్రధారులు, ఉద్యమం, అప్పుల అప్పారావు, పెళ్లి పుస్తకం, శివశక్తి, ఆగ్రహం, శాస్తి, శుభ సంకల్పం, అన్నమయ్య, ఆవారాగాడు, మృగరాజు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి. మొదటి సినిమాల్లో ఆవిడ తన పాటలు ఉన్నాయి. కె విశ్వనాథ్ గారి సినిమాలోను ఎస్పి శైలజ గారి గీతం ఏదో ఒకటి ఉంటుందండి. ఇప్పుడు చాలా టీవీ షోస్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి జడ్జిగా ఉంటున్నారు. వీరి అన్నతో కూడా కలిసి సినిమాలో చాలా పాటలు పాడారు. వివిధ కచేరీలు చేశారు. మన దేశంలోను విదేశాల్లో కూడా వివిధ ప్రోగ్రాంలు ఇచ్చారండి. ఈవిడ పాడిన పాటలో సీతాకొక చిలకలో మాటే మంత్రము మనసే మంత్రము అదొకటి, సితారలో కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి అదొకటి, మయూరిలో ఈ పాదం ఇలలో నాట్య వేదం ఈ పాదం, స్వాతి ముత్యంలో ధర్మం శరణం గచ్చామి
దానం శరణం గచ్చామి. ఇంకోటి రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా. అదొకటి. స్వయం కృషిలో సిగ్గు పూబంతి విరిసే సీతామాలచ్చి. అదొకటి. పడమట సంధ్యారాగంలో విపరే రామరసం. అదొకటి. పెళ్లి పుస్తకంలో కృష్ణం కలియ సఖీ సుందరం. అదొకటి. ఇష్క్వాలా లవ్లో చివరిగా పాడారండి మాయా మరచే అని 2014లో చివరిగా తెలుగులో పాడిన పాట. ఇంకా ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. ఈటీవీ వారి పాడుతా తీయగా స్వరాభిషేకంలో పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. సంగీతానికి సంబంధించిన చిత్రాల్లో ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో కేవి మహాజన్ గారి సంగీత దర్శకంలో ఎక్కువ పాటలు పాడారండి. మంచి గాయని అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. ఆవిడ చాలా మంచి గాయని, మంచి డబ్బింగ్ ఆర్టిస్టు అండి. జడ్జి గారు కూడా చాలా సరదాగా ఉంటారు. ఆవిడ ప్రోగ్రామ్స్లో చాలా బాగా చెప్తారు జడ్జిమెంట్ కూడా. నా వీడియోని లైక్ కొట్టండి, నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.